హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను సరితా సింహాద్రి. ఇప్పుడు మనం వైజాగ్లోని విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న సెంట్రల్ పార్క్ దగ్గరికి వెళ్దాం. ఇలా బైక్ మీద వెళ్తుంటే మన విశాఖ నగరం ఎంత అందంగా చూడండి, విద్యుత్ కాంతులతో తల మెరిసిపోతుంది. అలాంటి విశాఖ నగరంలో మనం ఉండడం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా వెళ్తూ ఉన్నాం, చూసారా ఎంత అందంగా ఉందో. చూడండి, చుట్టుపక్కల విద్యుత్ కాంతులతో మన విశాఖ నగరాన్ని మనం ఎంత చక్కగా చూస్తున్నామో. ఇప్పుడు మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంతమంది లోపలికి విజిట్ చేస్తున్నారో ఈ ఫ్లవర్ షోని చూడడానికి. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్తో డిజైన్ చేశారో. రకరకాల చామంతి పువ్వులు, బంతి, ఇక్కడ చూసారా బాల్స్ లాగా ఉన్నాయి, అవి కొబ్బరి ఆటతో చేసినవి అనమాట. పైన చూసారా ఆ పైన ఫ్లోర్ అంతా కొబ్బరి కొమ్మలతోని ఒక ఆకాశంలో పందిరిలాగా ఏర్పాటు చేశారు. ఈ చుట్టూ ఉన్న సింహద్వారాలు చూడండి పూలతో ఎంత చక్కగా అలంకరించారో. ఇంకో చూసారా అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క మొబైల్స్లోని క్లిప్స్ అన్నీ సేవ్ చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ చామంతి పువ్వులు రకరకాల కలర్స్లో ఉన్నాయి, రకరకాలుగా డిజైన్ చేస్తూ. ఇక్కడిగో 7:30కి ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ని మనం విజిట్ చేద్దాం ఒకసారి. మా పిల్లలైతే దీన్ని చూసి చాలా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ఒకసారి ఈ షోని చూసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇగోండి మన భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయం అన్నట్టుగా ఇక్కడ ఎద్దుల బండిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలంకరణ ఎంత చక్కగా ఉందో. ఇగో చూసారా ఎల్లో కలర్ గ్రీన్తో ఏర్పాటు చేసిన పూల కలశం కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఇది చూడండి కలర్ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. దీని చుట్టూ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని నేను పక్కన పెట్టాను. కానీ చూడండి మీరు అందరూ విజిట్ చేయండి, ఇది ఎంత అందంగా ఉందంట. ఇక్కడ చూసారా నెమలి, పికాక్ అనేది ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. రకరకాల ఫ్లవర్స్తో దాని యొక్క టైల్ని ఎంత డిజైన్ చేశారనేది మీకు చాలామంది ఎంజాయ్ చేస్తూ నడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. ఈ వీడియో కాదు, ఈ ఫ్లవర్ షోని అయితే మేము మా ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ నుండి ఆ చివరి వరకు రకరకాల ఫ్లవర్స్తోని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎవ్వరు కూడా ప్లేస్ ఇవ్వట్లేదండి. నేను వీడియో తీద్దామంటే ఒక్కొక్కరు నన్ను పక్కకు తీస్తూ ఉంటే నేను కొంచెం తీసాను. ఏమీ అనుకోవద్దు, కొంచెం మీరు దాన్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసారా గ్లోబ్ అనేది వైట్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ ఫ్లవర్స్తోని తయారు చేశారండి. ఇలా చూడ చక్కగా లైటింగ్స్ని చెట్లన్నిటికీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూడండి చాలామంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ VMRDA వీరి ఆధ్వర్యంలోనే ఈ ఫ్లవర్ షో అనేది నిర్వహించారనమాట. చూసారా వారి యొక్క లోగోని ఎంత బాగా క్రియేట్ చేసుకున్నారో. అదేవిధంగా ఇక్కడ క్రొకడైల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పూలతోనే మాత్రమే ఏర్పాటు చేశారు. క్యాబేజీ ఫ్లవర్స్ అలాంటి చిన్నవి వాటితో క్రొకడైల్ తయారు చేశారు. ఇక్కడ డాల్ఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ చాలామంది పిల్లలైతే ఫొటోస్కి దిగారు. ఇక్కడ బటర్ఫ్లై కూడా ఇక్కడ మిక్సింగ్ కలర్ అనేది బాగుందండి, వైట్ అండ్ పింక్ చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. పిల్లలందరూ అక్కడికి వెళ్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, కానీ స్టాఫ్ అందరూ బయటికి పంపించేస్తున్నారండి. చూడండి ఇక్కడ నేను ఇది వీడియో తీయడానికైతే నేను ఎంత టైం అయితే నాకు పట్టిందంటే, పిల్లలందరూ వెళ్తున్నారు, మదర్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళని స్టాఫ్ మళ్ళీ బయటికి తీసుకొని రావడం అనేది జరుగుతుంది.
ఇక్కడ చూసారండి, చాలా రకరకాల పూలతోని రకరకాల డిజైన్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్కరూ ఈ ఫ్లవర్ షోని అనేది ఎంజాయ్ చేశారండి. ఇది నైట్ టైం అయితే ఇంకా అందంగా ఉంది. డే టైం కన్నా నైట్ టైం అయితే ఈ విద్యుత్ కాంతుల వలన చాలా అందంగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్తో రకరకాల ఫ్రూట్స్తో తయారు చేశారు ఈ డిజైన్ని. ఒక్కసారి చూడండి ఎంత అందంగా తయారు చేశారో. శాండ్స్తో కూడా తయారు చేయడం అనేది జరిగిందండి. చూడండి, అలా చూస్తూ ఉండండి. ఇక్కడ కోకోనట్ ట్రీ, ఇంకా చాలా రకాల ట్రీస్ కూడా లైటింగ్ ఇచ్చారు. దాని యొక్క విద్యుత్ కాంతులతో ఈ ఫ్లవర్ షో అంతా చాలా అందంగా అనిపించింది. మీరందరూ ఇక టెడ్డీ బేర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా డైనోసార్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదిగో బోట్ చూడండి, ఎంత చక్కగా ఏర్పాటు చేసి దాని ముందు రకరకాల పూలతో డిజైన్ చేశారు. అదేవిధంగా శాండ్తోని మన కైలాసగిరిలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల డిజైన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇది 8:45కి వాటర్ ఫౌంటైన్ షో ఉంది. అది కూడా మీకోసం చిన్న క్లిప్ వీడియో తీసి పెడుతున్నాను. అంటే ఈ విశాఖ ఉత్సవంలో భాగంగా ఫ్లవర్ షోలని 2 టైమ్స్ అయితే 7:30కి, 8:40కి, 5కి ఈ వాటర్ ఫౌంటైన్ షో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జనరల్గా అయితే ప్రతిరోజు అయితే సెంట్రల్ పార్క్లో 7:30కి వాటర్ ఫౌంటైన్ షో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇగోండి, మన వైజాగ్లో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా మన పిక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా విఎంఆర్డిఏ ఇసుక శాండ్ పిక్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇగోండి, ఎగ్జిట్ అయితే 9 o'clockకి ఎగ్జాక్ట్గా బయటకైతే ఎగ్జిట్ అవ్వాలని సెక్యూరిటీ గార్డ్స్ ఏమో ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. దాని ప్రకారమే జనాలందరూ బయటికి ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా జస్ట్ ఒకసారి చూసుకోండి ఎంత చక్కగా ఉందో. ఎంట్రన్స్లో మీకు చూపించాను, ఎగ్జిట్లో కూడా మీకు ఆ డిజైన్ ఎలా చేశారనేదే చూపిస్తున్నాను ఈ వీడియోలోని. ఈ ఫ్లవర్స్ అన్నీ చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయండి. అస్సలు ఎవ్వరూ నాకైతే ప్లేస్ ఇవ్వడానికి కొంచెం తక్కువ టైం, చాలా ఒక క్లిప్ తీయడానికి చాలా టైం పడుతుందండి. చూసారా, ఎంట్రన్స్లోని ఎగ్జిట్లోని రెండు మీకు చూపించాను. ఎంత అందంగా డిజైన్ చేశారనేది మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూసుంటే ఈ వీడియోని మీరు చూడకపోతే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. చూసుంటే మీ కళ్ళకి ఆ ఆనందం ప్రత్యక్షంగా అనుభవించి ఉంటారు. చూసారా, రకరకాల బంతిపూలు, చామంతులు డిజైన్గా చెక్కారు. ఈ బాల్స్ అనేవి చాలా క్రియేటివిటీగా డిజైన్ చేశారండి. ఆ పైన అయితే ఆకాశంలోని పందిరి అని అన్నట్టుగా ఆ డిజైన్ అయితే వాళ్ళు క్రియేట్ చేయడం జరిగిందండి. ఇంకా మేము అయితే బయటకైతే ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, బయటకి ఎగ్జిట్ అవుతున్నా బయట నుండి కూడా మేము ఎగ్జిట్ అయిన తర్వాత తీసిన ఈ వీడియో పిక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫ్లవర్ షోకి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నా. ఇవన్నీ మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో, ఫొటోస్తో దిగుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. మా చేతిలో అయితే వాళ్ళైతే ఉండలేదండి. ప్రతి ఒక్కరూ అసలు పిల్లల్ని అయితే ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారండి. ఇంకండి ఎగ్జిట్ అయిపోయాము, బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ విశాఖ విఎంఆర్డిఏ ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షో చాలా మేమైతే ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో తీశాను. బట్ 29, 30, 31 ఈ 3 రోజుల్లో ఈ ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి.